హన్మకొండ 7వ డివిజన్లోని కంచరకుంటలో 65 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాసులు శంకుస్థాపన చేసినారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని, అలాగే డివిజన్లో అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 7వ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, ఎంపీ ఆనంద్, బొజ్జ సమ్మయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, మంద రాకేష్, నాగ సోమేశ్వరరావు, దినేష్, తోట పవన్ తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో 65 లక్షల రూపాయల రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. మరి నియోజకవర్గం ప్రతి డివిజన్లు తిరుగుతూ గతంలో మేము చేసినటువంటి పాదయాత్రలు కానివ్వండి, గతంలో తిరిగిన డివిజన్లలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని వాటిని పరిష్కరించే పనిలో భాగంగానే ప్రజాపాలనలో భాగంగా మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో లైబ్రరీ అజీజ్ ఖాన్ గారు, కార్పొరేటర్ రాజు గారు, పవన్ మరియు కంచర్కుంటలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇలాంటి వాటిల్లో ప్రతి డివిజన్లో పాలు పంచుకొని ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణం అక్కడనే పరిష్కారం చేయడానికి అధికార యంత్రాంగంతో పాటు వాళ్ళందరూ కూడా డి గారు, ఈ గారు వీళ్ళందరూ కూడా ఆ సమస్యని ప్రారంభించడమే కాదు, కొబ్బరికాయలు కొట్టి గతం తిరిగే శంకుస్థాపనలకే పరిమితం కాకుండా అది పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ కూడా డెడ్ లైన్ టైం అనేది పెట్టి ఈ లోపల కంప్లీట్ చేయడానికి అధికార యంత్రాంగాన్ని ఫాలో చేయడానికి కూడా ఆలోచించడం జరిగింది.